ఇన్ఫెక్షన్ లాగా వస్తుందంటే. చూసారా, ఇన్ఫెక్షన్ అంట. ఇక్కడే ఉంటే మనకు కూడా సోకుతుంది. అమ్మ, వెళ్దాం పదండి. ఆల్రెడీ మీ అమ్మకి అహంకారం అనే మాయరోగం సోకింది. తీసుకెళ్ళి మీ అమ్మని. మధ్యలో నేనేం చేశానండి? టీవీలో వచ్చినందుకు తారక్కి దిష్టి తీయాలని చచ్చు సలహా ఒకటి ఇచ్చావు కదా, దాని ప్రతిఫలమే ఇదంతా అనిపిస్తుంది. అయినా ఇప్పుడు జరిగిన దాని గురించి కాకుండా జరగబోయేది ఆలోచించండి సార్. కింద పడుకున్న నీలవేణి ఇంచు కూడా జరగట్లేదు. ఏం ఆలోచించాలి? నిష్టగా ఉండి ఇంట్లో అమ్మవారికి పూజ చేసినట్టే నీలవేణికి తగ్గేంత వరకు చూసుకోవాలి. పూజ అంటే దీపారాధన చేయడమే కదా. తారక్ తన కోసం ఈ మాత్రం చేస్తాడులే. పూజ అంటే దీపారాధన కాదు. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరూ ఎలా నిష్టగా ఉంటారో, పరిశుభ్రంగా ఉంటారో అలాగే అందరూ ఉండాలి అంటున్నాను. ఏంటి? దీనికి బాగోకపోతే మేమందరం నిష్ఠా గరిష్టలు పాటించాలా? అయినా ఇదంతా ఏమొద్దు. మేమందరం శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం. అదే తగ్గిపోతుందిలే. అలా కాదు మేడం, ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకూడదు. ఏంటి? దీనికి జ్వరం తగ్గే వరకు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండాలా? అది నా వల్ల కాదు. వెనస్డే గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నాను. నేను కూడా ఈ వారంలో రొయ్యలు, పీతలు, బోటి తినాలనుకున్నాను. కానీ తప్పదు, ఇప్పుడు కుదరదు. ఈ వారం రోజులు మీ నోటికి తాళం వేయాల్సిందే. కాదని దొంగతనంగా తినాలని చూస్తే మర్యాదగా ఉండదు. ముందే చెప్తున్నా. అమ్మా జ్యోతి, ఇప్పుడు ఇంకా మేమేం చేయాలో కొంచెం తారక్కి చెప్పమ్మా. వాడు కాస్త భయపడుతున్నాడు. అలాగే సార్, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. మనం ఇవన్నీ పాటిస్తే అమ్మవారు కరుణిస్తారు. నీలవేణికి తగ్గిపోతుంది.